ధ్యానించుకుందాం ప్రియులారా. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడు లేపడుండగా మిన్నైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడి స్వరం ఇచ్చేవాడిగానే నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ నాయన బలపరిచి స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుతాం పిల్లరా. మరి యోహాను రాసిన సువార్తలో ఉన్నాం పిల్లరా. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు పిల్లలు మరి ఇక్కడ పిల్లరా మరి యోహాను మరి పరిశుద్ధుడైన యోహాను అపోస్తలుడైన యోహాను రాసిన పత్రిక పిల్లరా. మరి ఇందులో మరి ఈ పార్ట్లో ఈ అధ్యాయంలో చూసినప్పుడు ఇప్పుడు చదువుకునే యోహాను పత్రికలో చూసినప్పుడు యోహాను రాసిన మాట కానీ ఇంకొక యోహాను అన్నమాట. ఇద్దరు యోహానులు ఉన్నారు. ఈ బుక్ రాసిన యోహాను యేసు ప్రభు వారి శిష్యుడైన మరి యోహాను అయి ఉన్నాడు. అలాగనే పిల్లరా మరి ఇంకో యోహాను గురించి ఎవరైతే ఈ మాట అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఎవరైతే అన్నారో ఆ యోహాను, బ్యాప్టిజం ఇచ్చి యోహాను యేసు ప్రభు ముందుగా పంపబడ్డవాడు అంటాడు. మరి పిల్ల దేవుని వాక్య భావంలో చూసినప్పుడు మరి ఇంట్రడక్షన్ ఎంత చెప్పాలని అంత చెప్పొచ్చు, కానీ చాలా కట్ షాట్ చేయడానికి. ఎందుకంటే యోహాను ఆత్మ పూర్ణుడై రాస్తున్నప్పుడు అంటే ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉండు. ఈరోజు దేవుడు నాతో ఉన్నాడా లేడా అని మీకు అనుమానం ఉంటే దేవుడు అంటాడు, వాక్యమే దేవుడై ఉన్నప్పుడు ఎప్పుడైనా వాక్యాన్ని కలిగి ఉంటావో యూ విల్ హ్యావ్ గాడ్. అంతకంటే ఎక్కువ డిస్క్రిప్షన్లోకి నేను పోను, ఎక్కువ అక్కడే ఆగిపోతాను. కాబట్టి అలా మాట్లాడుతూ ప్రారంభిస్తున్నప్పుడు ఇక్కడ జాన్ రాస్తున్నప్పుడు మరి దేవుని నుంచి యోహాను పంపబడ్డాడని ఆ కింద 6వ వచనం అనుకుంటాను, బహుశా మరి 5వ 6వ వచనాల్లో మరి చూస్తాడు. దేవుని నుంచి పంపబడ 6వ వచనము, దే కేమ్ ఎ మ్యాన్ హూ వాస్ సెంట్ ఫ్రమ్ ది గాడ్. దేవుని నుంచి పంపబడ్డవాడు యోహాను గురించి, బ్యాప్టిజం ఇచ్చి యోహాను గురించి మరి అపోస్తలుడైన యోహాను రాస్తున్న మాట ఏంటంటే, ఈ యోహాను మరి పంపబడ్డవాడు అంటాడు. పంపబడ్డవాడు అంటాడు. యేసు ప్రభువుకు ముందుగా యోహాను పంపబడ్డాడుగా చూద్దాం. ఆ యోహానే మరి యేసు ప్రభు వారు బ్యాప్టిజంకి వచ్చినప్పుడు ప్రభువుని గురించి మాట అంటున్నాడు. ప్రభు అంట యోహాను దగ్గర బ్యాప్టిజం వచ్చాడు. అరణ్య ప్రాంతంలో ఆ యోర్దాను దగ్గర యోహాను అందరికి బ్యాప్టిజం ఇస్తున్నాడంట. ఆ యోహాను ఎవరు? పంపబడ్డ యోహాను, బ్యాప్టిజం ఇచ్చి యోహాను అందరికీ బ్యాప్టిజం ఇస్తున్నప్పుడు మరి అక్కడ యేసు ప్రభు వారు వచ్చినప్పుడు అన్న మాట ఇదేంటంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభు సాక్ష్యం చెప్పినట్టుగా చూస్తాం. మరి ఈ యోహాను గురించి పిల్లరా, ఈ యోహాను గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఎందుకు మాట్లాడినప్పుడు యేసు ప్రభు వారు యోహాను గురించి ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, స్త్రీలు కన్న వారందరిలో యోహాను కంటే గనుడు ఎవరు లేరంటాడు. మ్యూచువల్ రెస్పెక్ట్. నిజంగా యోహాను ఏమంటాడు, ఆయన చెప్పుల వారిని ఇప్పడానికి కూడా నేను అర్హుని కానంటాడు. యేసు ప్రభు అంటాడు, స్త్రీలు కన్న వారందరిలో, మేబీ తను కూడా కలుపుకుంటుండే, అందరిలో యోహాను కంటే గనుడు ఎవరు లేరు అంటాడు. నిజంగా మ్యూచువల్ రెస్పెక్ట్. ఎందుకంటే నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు నిజంగా యేసు ప్రభు వారు అంత తగ్గించుకొని, యోహాను కంటే తను తగ్గించుకొని ఆయన కంటే గనుడు ఎవరు లేరు అంటాడు. నిజంగా అట్టి యోహాను మరి యోహాను గురించి, దేవుని పంపబడ్డ యోహాను గురించి ఇంకో యోహాను రాస్తున్నాడు, అపోస్తలుడైన యోహాను రాస్తున్నాడు. బట్ మనం చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్య భాగం చూసినప్పుడు యోహాను మనం టెక్స్ట్లోకి వచ్చేస్తాను. నేను కూర్చొని ఇంట్రడక్షన్లో ఉండడానికి, ఎందుకంటే అది చాలా టైం అవుతుంది. నేను చెప్పడానికి కూడా నాకు ఎడ కట్ చేయాలో అర్థం అవ్వట్లేదు. దేవుని వాక్య భాగం ఇక్కడ చూసినప్పుడు ఆ యోహాను ఆ యోర్దాను ప్రదేశంలో బ్యాప్టిజం ఇస్తాడు. కొంచెం ఇంట్రడక్షన్ వెళ్ళాలి, ఎందుకంటే ప్రభు ఏ సందర్భంలో ఈ మాట అన్నాడు అనేది. యోహాను బ్యాప్టిజం ఇస్తున్నప్పుడు ఆ యోహాను దగ్గరికి పిల్లరా యూదులు ఏం చేస్తారంట పిల్లలు చూసినప్పుడు 19వ వచనం చూసినప్పుడు అంటాడు, వాళ్ళంటారు కొందరు మరి యాజకులను, లేవీయులను పంపించాడంటాడు. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు వాళ్ళే రావచ్చు కదా, యూదులు పంపించారంట. యోహాను బ్యాప్టిజం ఇస్తున్నాడు, ఆ యోర్దాను ప్రదేశంలో బ్యాప్టిజం ఇస్తున్నాడు. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆ మాట అంటాడు. దానికి ముందు యోహాను బ్యాప్టిజం ఇస్తున్నప్పుడు ఈ యూదులందరూ ఏం చేశారంట, యాజకుల్ని పంపించారంట, లేవీయుల్ని పంపించారంట. అంతేముంది. ఒకసారి చదువుకుందాం 19వ వచనం. నీవు ఎవడవని అడుగుటకు యూదులు యెరూషలేములో నుండి
యాజకులను లేవీలను యోహాను యొద్దకు పంపించారంట. పిల్లలు పంపిన వాళ్ళు పోతుండే వాళ్ళు పోరు, కానీ వారు ఎవరిని పంపిస్తారంటే యాజకులను లేవీలను పంపిస్తాడు. యాజకులను లేవీలను ఎందుకు పంపించారంటే యాజకులు లేవీలు దేవునికి సమీపంగా జీవిస్తారు కాబట్టి, దేవునితో దగ్గరగా ఉంటారు కాబట్టి, దే నో ఆల్ అబౌట్ ది గాడ్. ఎందుకంటే దేవుడు మెస్సయాను పంపిస్తా అన్నాడు కాబట్టి, ఆ మెస్సయా గురించి ఒకవేళ ఈయన మెస్సయా అయితే వీళ్ళకు మాత్రమే అర్థమవుతుంది, మేము పోతే మాకు అర్థం కాదు. కాబట్టి లెట్ us send some priests and Leviticus. లేవీలు యాజకులు పంపించారు. ఎందుకంటే వీళ్ళకి బాగా తెలుసు మెస్సయ్య వస్తా అన్నాడు కాబట్టి యోహాను దగ్గర పంపించి ఒక డౌట్ క్లారిఫై చేసుకోవాలి. మనం డౌట్ ఏంటంటే రాబోయే మెస్సయ్యావు నీవేనా? యోహాను దగ్గరికి వచ్చారట. వచ్చి అడిగారట, ఏ బాబు ఆయన నువ్వు మెస్సియావా అడిగితే యోహాను అన్నాడు, నో నేను మెస్సియాను కాను అన్నాడు. అధ్యాయం మీరు చదవండి అమ్మ, చాలా వండర్ఫుల్ ఉంటుంది. నేను మెస్సియాను కాదు, నేను ఎవరు చెప్పి నేను చెప్పాను మెస్సియాను కాదు, ఐఎమ్ నాట్ ది మెస్సియా. రక్షించేవాడిని, లోకమును రక్షించేవాడిని నేను కాదు అన్నాడంట. మరి అప్పుడు అడిగాడంట, నువ్వు ఏలియావా అని అడిగాడంట. అప్పుడు యోహాను అన్నాడంట, కాదు నేను ఏలియాను కాను అన్నాడు. మా ప్రవక్తవా అంటే నేను ప్రవక్తను కాను అన్నట్టు. ఎట్లుంటుందమ్మా? నువ్వు మెస్సియావా అంటే నేను మెస్సియా కాను, నువ్వు ఏలియావా అంటే ఏలియాను కానన్నంట, నువ్వు ప్రవక్తగా అంటే నేను ప్రవక్తను కానంట. వాళ్ళకు మరి నువ్వు ఎవరు కాకపోతే నువ్వు ఎందుకు బ్యాప్టిజం ఇస్తున్నావు? వై ఆర్ యు బ్యాప్టైజింగ్? నువ్వెందుకు బ్యాప్టిజం ఇస్తున్నావు? నువ్వు ఈ 3 కాకపోతే నువ్వెందుకు బ్యాప్టిజం ఇస్తున్నావు అంటే నువ్వు ఎవరు? మాకు జవాబు చెప్పింది కాబట్టి మమ్మల్ని పంపించారు, వాళ్ళకి జవాబు చెప్పాలి. మేము పోయి జవాబు చెప్పాలి. చెప్పంటే అప్పుడంట అరణ్యములో ప్రభు మార్గము సరళపరుస్తూ కేక వేయువాడను. ఐఎమ్ జస్ట్ ప్రిపేరింగ్, ఐఎమ్ షౌటింగ్ ఇన్ ది విల్డర్నెస్. అరణ్యములో ఎడారిలో దేవుని స్వర్తమానమును ప్రకటిస్తూ జనములను దేవుని వైపు తిప్పేవాడను, దేవుని వైపు సిద్ధపరిచేవాడను నేను ఆడిని. వాని గురించి నన్ను చెప్పండి అని చెప్తాడు. అయితే ఎందుకు బ్యాప్టిజం ఇస్తున్నాడు? నువ్వు ఎందుకు బ్యాప్టిజం ఇస్తున్నావు? మరి నువ్వు కానప్పుడు ఎందుకు ఇస్తున్నావు అంటే అంటాడు, నేనైతే మీకు నీటి ద్వారా బ్యాప్టిజం ఇస్తున్నాను, నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన అగ్నిలోను పరిశుద్ధాత్మలోను మీకు బ్యాప్టిజము ఇచ్చును, ఆయన చెప్పుల వారను విప్పుటకు నేను అర్హుడను కాను అని చెప్తాడు. మాటలు చెప్పిన తర్వాత మరునాడు అంటాడు. Next day happens this scene. Jesus is coming towards John. జాన్ దగ్గరికి వస్తున్నాడు. యోహాను దగ్గరికి యేసు ప్రభు వస్తున్నప్పుడు, యేసు ప్రభును చూచినప్పుడు దేవుని ద్వారా రివీల్ అయినప్పుడు ఆయన చూచి అంటాడు, ఆయన గురించి నేను మాట్లాడాను. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని కర్రపిల్ల అంటాడు. ఈ వాక్యంని ధ్యానిస్తాం. నేను కట్ చేశాను ఇంట్రడక్షన్. పిల్లలు లెట్ మీ బీ ఇన్ ది వర్డ్. ఈరోజు పిల్లలు ఈ వాక్యము చాలాసార్లు మనం వింటాం, రెగ్యులర్గా వింటున్నాం, కానీ ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యోహాను యేసు ప్రభుని గురించి ఇంట్రడ్యూస్ చేసిన ఈ మాటల్లో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకొని ప్రయత్నించారు. మొట్టమొదటిగా చూసినప్పుడు యోహాను యేసు ప్రభు ఆయన యొద్దకు వస్తున్నప్పుడు ప్రభు యొక్క రాకడ విషయంలో ఒక క్లారిటీ ఇస్తున్నాడు. ఎందుకు యేసు ప్రభు వారు భూమి మీదకి వస్తున్నాడు, ఎందుకు ఆయన వస్తున్నాడు. యేసు ప్రభు వారి పరిచర్య ప్రారంభ దినం అనుకుందాం, మేబీ ది ఫస్ట్ డే. ఆ బ్యాప్టిజం తీసుకున్నాక ఆయన అరణ్యంలోకి వెళ్ళి సిద్ధపడి పరిచర్య ప్రారంభించాడు. ఆ మొదటి దినము, ఆ 33 సంవత్సరాల జీవితం, 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ఆ మొట్టమొదటి దినము ఆ సాక్ష్యము ఎందుకు ప్రభు వచ్చాడు అని మాట్లాడుతున్నప్పుడు అక్కడ చూసినప్పుడు అంటాడు, ఎందుకు వస్తున్నాడు ప్రభు అంటే అక్కడ రీజన్ చెప్తున్నాడు. జాన్ ఏమంటాడు, he has come to take away the sin of this world. ఉద్దేశ్యము, ప్రభు యొక్క రాకడ ఉద్దేశం చెప్తున్నాడు ఏంటంటే లోకము పాపముతో నింపబడి ఉన్నది కాబట్టి ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. లోకంలో పాపం లేకపోతే ఆయన వచ్చేవాడు కాదు.
ఆయన దేవుని కనిపిల్ల కరెక్టే, కానీ దేవుని వాక్య పాలన మొట్టమొదటిగా వచ్చిన రీజన్ చూసినప్పుడు బికాస్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ సిన్. ద రీజన్ హి కేమ్ ఇంటు దిస్ వరల్డ్ బికాస్ ఆఫ్ ది వరల్డ్స్ సిన్. పాత నిబంధనకు కొత్త నిబంధన వైట్ పేపర్ ఉంటుంది. 400 సంవత్సరాల పాటు దేవుడు విడిచిపెట్టాడంటే లోకాన్ని. అంటే పిల్లల భరించలేని పాప స్థితిలోకి లోకం వెళ్ళిపోయింది. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టాడు. దేర్ వాస్ నో రివల్యూషన్, నథింగ్ వాస్ దేర్ బిఫోర్ జాన్స్ బర్త్. యోహాను యొక్క జననం ముందు ఏమి రివల్యూషన్ లేదు. జకర్యాకి స్టార్ట్ అయింది, అక్కడ నుంచి స్టార్ట్ అయింది పిల్లలు. ఈ యోహాను గురించి ఎప్పుడైతే ప్రకటించబడదో అప్పటి నుంచి దేవుని నుంచి మరలా వచ్చే పిల్ల దేవుని పిల్ల ఎక్కడ చూసినప్పుడు యేసు ప్రభువు వారు వస్తున్నప్పుడు అక్కడ యోహాను చెప్తున్న మాట ఏంటంటే బికాస్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ సిన్. పాపముతో నింపబడ్డది, అందుకే ఆయన రావాల్సి వచ్చింది. పాపస్థితి, లోకస్థితిని చెప్తున్నాడు. ఆ వచనంలో చూసినప్పుడు లోకం యొక్క స్థితి అంటాడు. ఇదిగో లోక పాపమును ఏమంటాడు, మోసుకొని పోవడానికి వచ్చాడు. హల్లెలూయా. హీ కేమ్ టు క్యారీ ఆర్ సిన్స్. ఆయన వచ్చిన దాని గురించి చూసినప్పుడు అక్కడ చూసినప్పుడు అంటాడు మళ్ళీ ఆ లోక పాపం మోసుకున్నాడు. లోకము పాప స్థితిలో ఉంది. ఆది కాండంలో చూసినప్పుడు 6వ అధ్యాయంలో పాపం అంటాడు. 6వ అధ్యాయంలో చూసినప్పుడు కనుక చూస్తే కనుక 6వ అధ్యాయం 5వ వచనంలో, అందుకు తీయకండి రెఫరెన్స్ చాలా అయిపోతుంది. అక్కడ అంటే నరుని యొక్క ఊహయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదై ఉందంటాడు. అంతే ఉందమ్మా? చదువుకుందాంలే. నరుని చెడుతనము భూమి మీద, అబ్బా ఏమంటున్నామా, నరుని యొక్క చెడుతనము భూమి మీద. నీకు స్తోత్రం నాయన. భూమి దేవుడు స్తుతించాడు, ఆ భూమిని నరునికి ఇచ్చాడు, భూమిని ఏలమన్నాడు, భూమిని నింపమన్నాడు. ఆకాశము కీర్తనకారుడు, ఆకాశములు యెహోవా, భూమి ఆయన నరులకు ఇచ్చాను. ఏ భూమినైతే నరునికి దేవుడు ఇచ్చాడు ఆ భూమి మీద నరుల యొక్క పాపము ఏదంటే చెడుతనము. ఏం నింపురా బాబు, ఏం చేయరా బాబు అంటే దేవుడు చెప్పింది ఏంది, మనుషుడు చేస్తుంది ఏంది. భూమి అంతా కూడా నరుని చెడుతనముతో నింపబడి, భూమి మీద నరుని చెడుతనము గొప్పదియు, వాడి హృదయముల యొక్క తలంపుల్లోని ఏమంటున్నామా, యేసయ్యా ఊహ అంతయు. అయ్యో కొంచెం పాపం ఉంటే పర్లేదేమో, కానీ దేవుడు అంటున్నాడు ఆ ఊహ అంతయు ఎల్లప్పుడూ ఆల్వేస్ కేవలము. ఎంత భయంకర పదాలమ్మా. చెడుతనము గొప్పదైంది, ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ ఆల్వేస్ కేవలము. ఎందుకు వచ్చాడు యేసయ్య అంటే ఎందుకు వచ్చాడు అంటే అప్పుడు నీళ్ళతో పోయిన తర్వాత నెక్స్ట్ అగ్నితో వస్తాడు. అందుకే జాగ్రత్త. అందుకే మనకి ఈ వాక్యం, అందుకే ఈ వాక్యము దేవుని వాక్య భావంలో అక్కడ పిల్లలు ఆ దేవుడు అక్కడ పిల్లల నీటి ద్వారా అక్కడ చేసాడు. మరలా స్టార్ట్ అయితే మరలా స్టార్ట్ అయిన ప్రపంచము ఏమన్నా మంచిగా అయిందంటే ఒకసారి రోమపత్రిక వద్దాం. మనందరూ తెలిసిన వాక్యం ఇప్పుడు 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపం. ఎంత మాట్లాడు కదా, ఏ భేద, దర్ ఇస్ నో డిఫరెన్స్. ఆడు పెద్దోడా చిన్నోడా, ఆడు నిజంగా స్త్రీయా పురుషులా, లేదా పరిశుద్ధుడా, లేదా పాస్టరా, ఎవరో ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. దేవుని వాక్య భావన చూసినప్పుడు చాలాసార్లు ఈ వాక్యం వింటున్నాగా దేవుడు కొత్తగా నూతనంగా నాకు ఇచ్చిన రెవల్యూషన్ చెప్తున్నాడు. దేవుడు పిల్లరా ఇక్కడ చూసినప్పుడు ఈ మాటలను తీసుకున్నప్పుడు అందరం పాపం చేసాం, ఏ భేదము లేదు. ఎవ్రీ వన్ ఈజ్ అ సిన్నర్. The reason God gives there is that అందరం పాపలమే, కానీ అంటే అక్కడ అన్న ఒక మాట ఇస్తాడు. ఏమంటాడు, అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. అందరం పాపం చేశారు. దేవునికి ఒక ఆయాసం ఉంది. ప్రభు ఎందుకు వచ్చాడు, ఆయన లోకంకి ఎందుకు వచ్చాడు? గాడ్ హస్ సెట్ సమ్ గ్లోరీ ఫర్ us. మన కొరకు ఒక మహిమను ఆయన శక్తి వచ్చాడు. ఆ మహిమను పొందలేకపోతున్నందుకు ఆయన వచ్చాడు. We have fallen short of the glory of God. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే దేవుడు అందరము కూడా అంటాడు కదా, ఏ ఒక్కరు కూడా నశించడము ఆయనకి ఇష్టం లేదంట.
నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినంటాడు. నోబడీ షుడ్ పెరిష్, ఎవరు కూడా నశించదు, అందరూ కూడా రక్షింపబడి ఆయన ఇచ్చి ఆ మహిమలో ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ మహిమకు వెన్ వి ఫాల్ షార్ట్, ఆ మహిమకు ఎప్పుడైతే మనం తక్కువగా అయిపోయామో అప్పుడు ఆయన భూమి మీదకి వస్తున్నట్టుగా చూస్తాం. యూఆర్ ఫాలింగ్ షార్ట్. ఎందుకు దేవుడు వచ్చాడంటే బికాస్ ఐఎమ్ ఫాలింగ్ షార్ట్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుడు ఇచ్చే ఆ మహిమ, దేవుడు నాకు ఒక మహిమని ఇవ్వాలనుకుంటాడు. దేవుడు ఆ మహిమని ఇవ్వాలనుకుంటాడు. ఆ మహిమను నేను పొందలేని స్థితిలో ఉన్నాను కాబట్టి దేవుడు భూమి మీదకి వస్తున్నాడు. దేవుని వాక్య భావన చూసినప్పుడు అంటాడు కదా, ఆ మహిమ నువ్వు రావాలి, మహిమలోకి నువ్వు ఉండాలని ఆయన వస్తున్నాడు. అందరం పాపులమే, బట్ స్టిల్ హీ వాంట్స్ us టు బి ఇన్ హిస్ గ్లోరీ. హల్లెలూయా. ఎస్, ఇంకా కూడా మనం అందరం పాపం చేసినా కూడా, మనం అందరం ఆ స్థితిలో ఉన్నా కూడా దేవుడు ఆయన మహిమలో మనం ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన భూమి మీదకి వస్తున్నట్టుగా చూస్తాం. అందుకే దేవుని వాక్య భావం చూసినప్పుడు అందరూ పాపం చేసినా కూడా ఆయన మహిమ కొన్నిసార్లు అనిపిస్తుంది, పాపం చేసిన తర్వాత మహిమ ఎందుకు వచ్చిన వర్షంలో. జస్ట్ దేవుని అడుగుతున్నాడు, జస్ట్ వాజ్ ఆస్కింగ్ గాడ్. గాడ్ సేస్ ఈవెన్ దో యు ఆర్ ఎ సిన్నర్ స్టిల్ ఐ వాంట్ యు బి ఇన్ ది గ్లోరీ. నా గ్లోరీలో, నా మహిమలో నువ్వు ఉండాలని ఆశ కలిగి ఉన్నాను. అందుకే వస్తున్నాడు. ఎస్, వి ఆల్ ఆర్ సిన్, అందరం పాపలమే కాదు, కానీ ఆయన మహిమ పెట్టాడు. ఆ మహిమలో ఉండడానికే దేవుడు వస్తున్నాడు భూమి మీదకి. అందుకే లోక పాపం వస్తుకుని దేవుని గొర్రెపిల్లగా ఆయన వస్తున్నట్టుగా చూస్తాం. చాలాసార్లు కొన్నిసార్లు పిల్లలు దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు ఒక వచనాన్ని మీకు చూపించాలనుకుంటుంది. ఈరోజు చాలాసార్లు మనము మిస్ అవుతుంటాం. ఒకసారి మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్తలోకి వెళ్తున్నప్పుడు అక్కడ 24వ అధ్యాయంలో 37 నుంచి 39 వరకు చూసుకుంటే కదా చక్కని మాటలు అక్కడ మత్తయి సువార్తికుడు రాస్తుంటాడు. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు అక్కడ చక్కని మాటలు రాస్తాడు. ఒకసారి చూద్దాం. లెట్స్ లిసన్. నోహవు దినములు ఎలాగుండునో మనిషి కుమారుని యొక్క రాకడైన మరలా వచ్చినప్పుడు, ఆయన మొదటిసారి రాకడ కాదు, రెండోసారి ఆయన వచ్చినప్పుడు, ఆయన రాకడ వచ్చినప్పుడు నోహా దినాలు ఎలా ఉన్నాయో అలాగనే ఉంటాయి. ఎలాగున్నాయి నోహా దినాలు అంటే కింద వివరిస్తాడు. 38లో ఇస్తాడు. చూడడం ఏమంటాడు, జల ప్రళయమునకు ముందటి దినముల్లో నోహావు ఓడలోకి, ఆ రక్షణలోకి నోహావు వెళ్ళిన దినము వరకు వారు తినుచు తాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చి చూడండి. చాలా కొన్నిసార్లు అనిపిస్తుంది. దేవుని వాక్యమాలను చూసినప్పుడు నోహా దినం ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఎవ్రీబడి ఈజ్ బిజీ బడీలో ఉన్నాం అందరం. ఏమంటుండ్రు? తినడంలో బిజీ ఉన్నారు, తాగడంలో బిజీ ఉన్నారు, పెళ్ళిళ్ళలో బిజీలు ఉన్నారు, ఉద్యోగాల్లో బిజీ ఉన్నారు, జాబ్స్లో, ప్రతి విషయాల్లో, ఫంక్షన్స్లో, ఎవ్రీథింగ్ యు ఆర్ బిజీ ఇన్ లాట్ ఆఫ్ థింగ్స్. చాలాసార్లు రోజు బిజీగా ఉంటాం. ఏమయ్య గారు బిజీగా ఉండొద్దంటారు, మేము ఖాళీగా ఉండాలి, బిజీగా ఉండొద్దండి. దేవుని వాక్య భాగంలో యేసు ప్రభు చెప్తున్న మాట ఈరోజు ప్రభు రాకడానికి గల కారణం ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ బిజీ ఇన్ దేర్ వర్క్స్. వారి పనుల్లో బిజీగా ఉన్నారు. వీఆర్ నాట్ లుకింగ్ ఆఫ్టర్ అవర్ సిన్ఫుల్ లైఫ్. ఈరోజు మన లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన పాప విషయంలో శ్రద్ధ లేదు. అందుకే దేవుని సన్నిధిలోకి వెళ్ళట్లేదు, దేవుని బలలో చేయబెట్టలేదు, దేవుని సన్నిధిలో ప్రార్థించట్లేదు, దేవుని సన్నిధిలో మోకరించి క్షమాపణ అడగట్లేదు, అడిగే స్థితిలో లేవు. ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఇలాగే నడుస్తుంది. నిన్న ఉన్నట్టే ఈరోజు ఉంటుంది, ఈరోజు ఉన్నట్టే రేపు ఉంటుంది. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నాము. కాబట్టి అంటాడు ఆ నోహావు ఆ ఓడలో ప్రవేశించే వరకు ఎవ్రీబడి వాజ్ బిజీ in their works. వాళ్ళ పాప స్థితి విషయంలో వారు ఆలోచించే స్థితిలో లేరు. ఈరోజు అలాంటి స్థితిలోనే ఉన్నాం మనం లోకంలో జీవిస్తున్నప్పుడు. అలాంటి స్థితిలో ఉన్నాం. ఎందుకు లోకము పాపముతో నింపబడుతుందంటే ఈరోజు we don't care about our sins, we just enjoy the life God has given. దేవుడు ఏదైతే లైఫ్ ఇచ్చాడో ఆ లైఫ్ను ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతున్నాం. కానీ we don't care about our sins. అదే యోహాను అంటున్నాడు, పాపంతో నింపబడింది, ఆ పాపం తీసుకెళ్ళడానికి ఆయన వచ్చాడు. చాలామందికి తెలియదమ్మా. 39 వచ్చిన క్లారిటీ ఇస్తాడు. చూడు ఏమంటే చూడు ఉంటాడమ్మా. 39 వచ్చిన అదే వాక్యంలో 39 వచ్చిన ఒకసారి చూద్దాం. 7 నన్ను మన అధ్యాయాలు కాదు, నేను 24లో నువ్వు నాకు తెలుసు. నువ్వు
వచ్చి చూడని చెప్పి యోహాన్ తోటి అంటాడు ఆ మాట. జలప్రవాహము వచ్చి అందరినీ కొట్టుకొని వరకు ఎరగకపోయిరి. ఎస్ఐ ఎందుకు వస్తుందంటే ఈరోజు యూ డోంట్ కేర్ యువర్ సిన్. నీ పాపం నువ్వు పట్టించుకోవట్లేదు, నీ పాపం విషయంలో నీకు ఇది ఆలోచన లేదు, నీ పాపం విషయం లేదు కాబట్టి నువ్వు హాయిగా ఎలా జీవిస్తున్నావు అలా జీవిస్తున్నావు, నీ పాప స్థితిలో ఉన్నాడు. యూ డోంట్ వరీ అబౌట్ యువర్ సిన్, బట్ గాడ్ ఈస్ వరీడ్ అబౌట్ యువర్ సిన్. దట్స్ వై ఈస్ కమింగ్ ఆన్ టు ది వరల్డ్. నువ్వు పట్టించుకోవట్లేదు, నీ పాప స్థితిని నువ్వు పట్టించుకోవట్లేదు, బిజీగా ఉన్నావు, ఎప్పుడు ఒకబడి ఉంటావు. చాలామంది ఏమనుకుంటారమ్మా, ఎప్పుడు ఇలాగే ఉండే, ఎప్పుడు దేవుడు మనిషి సత్య సంగతి చెప్పలేదమ్మా. ఒకవేళ చావుని గురించి చెప్పినట్టే దేవుని కూడా మోసం చేసేటోళ్ళమ్మా. బహుశా రేపు చచ్చిపోతామంటే ఈరోజు దినమంతా ప్రార్థనలే ఉంటాయి, మీకు ఏం చేయం కదా. బహుశా యూ వుడ్ హావ్ ఫూల్డ్ గాడ్. నచ్చకుండా సత్యం మీద విశ్వాసం అలాగే చేసి అది ఒక్కటి తెలియలేదు. అందుకే మనిషి ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఎప్పుడు ఇలాగే ఉంటుంది, అలాగే ఉంటాం, అలా భ్రమలో ఉంటాం. అలా జల ప్రవాహము వచ్చే వరకు దే డోంట్ నో అంటిల్ ది ఫ్లడ్ కేమ్. అప్పటి వరకు ఎప్పుడైతే నాశనం అయిపోతుందో అప్పటి వరకు తెలియదు. అందుకే ఇంకా పాప స్థితిలోనే లోకం కొట్టుమిట్టాడుతుంది. బట్ గాడ్ ఈజ్ సో గ్రేట్ దట్ అంటుండు కదా, దేవుని యొక్క లోకం యొక్క పాపం, ఎందుకంటే పాపము ఆ పాపములో ఉన్నవాడు మహిమలో ప్రవేశించాడు కాబట్టి ఆ మహిమలో ప్రవేశించాలని దేవుడు ఆయన గొర్రె పిల్లగా నీ నా పాపమును మోసుకుపోవడానికి వచ్చాడు. హల్లెలూయా. He's come to take away our sins. పాపస్థితిలో నుంచి ఆయన మన పరిశుద్ధులు చేయడానికి ఆయన వచ్చాడు. అందుకే చూసినప్పుడు యోహాన్ అంటున్నాడు, లోకంలోకి వచ్చి మాట్లాడుతున్నాడు, సేయింగ్ దట్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ సిన్. ఆయన అందుకే వస్తున్నాడు ఆ లోకం యొక్క పాపమును తీసుకుపోవడానికి. ఎలా వస్తున్నాడు యేసుప్రభు అంటే, ఈస్ కమింగ్ యాజ్ ఎ సబ్స్టిట్యూట్. పాత నిబంధనలో పిల్లరా మీరు లేవి కాండం నుంచి చదవండి, ఎక్సోడస్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. బల్లు గురించి కొంచెం బోరింగ్గా ఉంటుంది. బళ్ళు గురించి ఆ పేర్లు ఉన్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. అన్ని పేర్లన్నీ చదువుతుంటప్పుడు అబ్బాయి ఏం పేర్లు, ఆయన ఈయనగాను, ఈయన ఆయనగాను, ఆయనగాను, చదవడానికి ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత ఇబ్బంది ఉంటుందో. చాలామంది ఆ పేపర్లు తిప్పేసి కూడా చదివేటోళ్ళు కూడా ఉన్నారు. రైట్, ఓకే రైట్. ఒక పాస్టర్ గారు చెప్పారు, బ్రదర్ బైబిల్ చదివి ఎన్నిసార్లు బ్రదర్ బైబిల్ మీరు ఆ పేరు చదువుతాడు అని అడిగాడు నన్ను ఒకసారి. నంబర్ అయ్యగారు చదువుతాను ఎందుకు అని అడిగాడు. మీరు అవన్నీ చదువుతున్నారు కదా, మీరు చదువుతున్నప్పుడు మీరు ఏం నేర్చుకుంటారండి? నేనేం నేర్చుకోను, ఆ పేరు నాకు గుర్తు కూడా ఉండే కాదు, నేను చదువుతాను. ఎందుకంటే నేను ఈ వదిలేసి చదివాను అనుకో, నేను బైబిల్ కంప్లీట్ చేసిన ఫీలింగ్ కూడా నాకు గిల్టీ ఫీలింగ్ పోవడానికి కోసం అది చదువుతా అంటాను. ఎందుకంటే ఇది నేను స్కిప్ అయినా ఈ 2 అధ్యాయాలు వదిలేసిన నా ఫీలింగ్ రావద్దు కాబట్టి అవి చదువుతాను అయ్యగారు అని. ఆయన ఏమో నేను నిజం చెప్పను బ్రదర్, ఆ 2 పేపర్లు తిప్పేసి తర్వాత చదువుతాను. ఇష్టం ఈవెన్, ఎందుకంటే ఇట్ ఇస్ బోరింగ్. బట్ వెన్ యూ టేక్ అబౌట్ ది ఆఫరింగ్స్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇంట్రెస్టింగ్. ప్రభు ఆఫరింగ్స్ చెప్తాడు. అక్కడ చూసినప్పుడు ఒక వ్యక్తి పాపం చేసిన, మీకు రెఫరెన్స్ చాలా ఇవ్వగలుగుతాను ఇవ్వరు. ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు ఆ పాపము చేసిన వ్యక్తి దేవుని సన్నిధిలోకి దేవునికి బలిగా ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చేవాడు. గొర్రె పిల్లని తీసుకొచ్చి ఆ గొర్రె పిల్ల మీద ఆయన చేతులు ఉంచుతాడు. ఎవరైతే పాపం చేశారో దోస్ హూ హావ్ సిన్డ్ దే విల్ పుట్ దర్ హ్యాండ్ ఆన్ ది దట్ ల్యాంబ్. ఆ గొర్రె పిల్ల మీద తమ చేతులు ఉంచి అంటారు, దేవా నాకు ప్రతిగా నా పాపములన్నీ కూడా ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్ ఎవ్రీ సిన్. ఈ గొర్రె పిల్ల మీద నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. దీన్ని బలించడం వల్ల నేను పరిశుద్ధునయ్యాను. ఆ బలులు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఇట్ ఈస్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ అవర్ సిన్స్. మన పాపముల కొరకు అది సబ్స్టిట్యూట్ కాబట్టి అందుకే ఆ గొర్రె పిల్లని తీసుకెళ్ళి బలిస్తారు. చేతులుంచి పాపాలన్నీ దాని మీద ట్రాన్స్ఫర్ చేసి యాజకుడు దాన్ని బలిచ్చి ఆ రక్తము చిందించి దేవుడు ఆ రక్తము ద్వారా పరిహారం పొంది పరిశుద్ధుడై వెళ్తారు. మళ్ళీ పాపం చేస్తారు, మళ్ళీ గొర్రె పిల్ల తెచ్చుకుంటారు. ఇది అలవాటు అయిపోయింది కదా. మనం ఎలా చేస్తాము, యేసయ్యా పాపం క్షమించా అని అంటాము, మరలా కూడా అలాగే చేస్తుంటాం. ఇది పిల్లలు ఇక్కడ యోహాను దగ్గరికి పిల్లలు అక్కడ బాప్టిజం దగ్గర యేసుప్రభు వస్తున్నాడు కదా, యేసుప్రభు వస్తున్నాడు కదా. యోహాన్ అక్కడ చూసినప్పుడు యోహాన్ ఏమనాలి? నిజంగా ఆయన మెసెంజర్కి వచ్చాడు, ప్రభు దేవుని కుమారుడు వచ్చాడు, ఆయన యొక్క రాజ్యంను సిద్ధపరచడానికి వచ్చాడు. ఈ మే రెడీ పీపుల్ని సిద్ధపరచడానికి వచ్చాడు. వచ్చిన ఆయన ఏం చెప్పాలి? యేసుప్రభు వస్తుంటే
నేను చెప్పాను కదా, అగో యేసయ్య దేవుని కుమారుడు, ఆయన మెస్సయ్య అని చెప్పాలి కదా. అన్నాడా? అన్నా కదమ్మా, అనాలి కదా. కానీ ఏమడు గొర్రెట్టడేందని బాబు, దేవుని కుమారుడు అని తెలియదా? తెలుసా? నీకు తెలుసు కదా. యోహానుకు యేసు ప్రభు మెస్సయ్య అని తెలియదు అంటే తెలుసు. హి నోస్ దట్ ఈస్ ద మెస్సయ్య. లోక పాపం తీసుకుపోయేవాడు, ఆయన రక్షకుడు, ఆయన విమోచించేవాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలో బ్యాప్టిజం ఇచ్చేవాడు, ఆయన నాకంటే గొప్పవాడు, నాకంటే గనుడు, నాకంటే శక్తిమంతుడు, ఇవన్నీ చెప్పకుండా ఆయన ఏమంటాడు? ఆయన యేసు ప్రభు వస్తున్నప్పుడు యేసు ప్రభు చూస్తున్నాడు, ఆయన గొర్రె పిల్లగా వస్తున్నాడు. ఈస్ కమింగ్ లైక్ ఎ ల్యాంబ్ సబ్స్టిట్యూట్ ఫర్ యువర్ సిన్స్. అంటలేను అక్కడ దేవుని కుమారుడయ్యా, ఆయన ఆరాధించండి, ఆయన బాప్టిజం ఇస్తాడు, ఆయన పరిశుద్ధాత్మ అంటాడు. అది తర్వాత సంగతి. ముందు ఆయన వచ్చిన పర్పస్ he has come as a lamb to take away sin of this world. ఆయన ఉద్దేశం చెప్తున్నాడు, ఆయన వచ్చిన ఉద్దేశం చెప్తున్నాడు. గొర్రెపిల్ల అంటున్నాడు. ఎందుకు? లోక పాపమును అక్కడ ఏం చేస్తుంది గొర్రెపిల్ల? ఎవడైతే తీసుకొచ్చాడో వాడి పాపాన్ని మోసుకొని పోతుంది. ఇక్కడ యేసయ్య ఎందుకు వచ్చాడంటే నా పాపమును ఆయన మోసుకుపోవడానికి, ఆ సిలువలోకి తీసుకెళ్ళడానికి, అక్కడ పరిహారం చెల్లించడానికి ఆయన వచ్చాడు. నా పాపమును మోయడానికి. He came to carry all the burden which I am carrying. మోసుకోవడానికి వచ్చాడమ్మా. యేసుప్రభువు ఒక మాట అంటాడు కదమ్మా, ప్రయాసపడి భారము మోయిచున్న వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. అవును ప్రభువా, నువ్వు అన్నావు, కానీ నా బరువు నాకు బాగానే ఉంది, నేను మోస్తున్నా. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఐ వాంట్ టు క్యారీ దిస్, ఐ వాంట్ టు క్యారీ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ లివింగ్. ఈ మూట మాత్రం వదిలిపెట్టడం లేదు. ఎలా అయిపోయిందంటే అర్ధరాజ్యం రాసిచ్చినా కూడా అడుక్కుని చిప్ప కడుక్కుని దాసుకున్నంట. ఎందుకంటే ఇదే నాకు దిక్కు, ఇదే నాకు దిక్కు. ఐఎమ్ ఎంజాయింగ్, సో ఐఎమ్ క్యారింగ్, ఐఎమ్ ఎంజాయింగ్, సో దట్ ఐఎమ్ క్యారింగ్. ఆయన మోసపోవడానికి వచ్చాడు. ఈ రోజు దేవుడు నీతో నాతో మాట, ఆర్ యు రెడీ టు అన్లోడ్ యువర్ బర్డెన్? ఈ రోజు దేవుడు అంటున్నాడు, నీ యొక్క బరువును దించుకోవడానికి, నీ పాపమును ఆయన మీద వేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? yes, come as a substitute. యోహాను మాట్లాడుతుండు, ఆయన దేవుని కుమారుడు, ఆయన పరిశుద్ధాత్మల బ్యాప్టిజం, అవన్నీ సెకండరీ విషయం. మొట్టమొదటిగా ఆయన నీ బరువును దించడానికి, నీ పాపమును మోసుకోవడానికి వచ్చాడు. ఆర్ యు రెడీ టు గివ్ అవే యువర్ సిన్? ఆయన మోసపోవడానికి వచ్చాడు. నువ్వు దించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా లేదా? లేకపోతే ఉపయోగం లేదమ్మా. ఆయన మోసపోవడానికి వచ్చాడు సబ్స్టిట్యూట్గా. ఒక మాట చూపించాలని ఆశ కలిగిన రోమపత్రిక వెళ్దాం. రోమపత్రిక కూడా చాలా వండర్ఫుల్ ఉంటుందమ్మా. జాన్ తర్వాత ఐ లవ్ రోమన్స్ 8వ అధ్యాయానికి వెళ్దాం. బహుశా బైబిల్ అంతట్లో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ చాప్టర్ ఏంటంటే రోమన్స్ 8 అంటారు దైవజనులు, గొప్ప దైవజనులు. నాకైతే అన్ని చాప్టర్లు అంటే రోమన్స్. ఒకసారి 3వ వచనం చూద్దాం. ఏమంటే చదువుపడా ఏమంటే శరీరం అనుసరింపక 8:3 ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని 2వ వచనం చదవమ్మా. కొంచెం కన్ఫ్యూజన్, తెలుగు కొంచెం ఐటమ్. ఇక్కడ ఇది కావాలి. ధర్మశాస్త్రము ఏదైతే చేయజాలకపోయేనో దాన్ని దేవుడు చేసెను. ధర్మశాస్త్రము దేవుడిచ్చాడు. ఆ ధర్మశాస్త్రం వల్ల ఏ నీతి అయితే దేవుడు అనుకున్నాడో ఆ నీతి ద్వారా నువ్వు మహిమలో పొందాలనుకుంటున్నాడో ఆ నీతి ఏదైతే చేయలేకపోయిందో, ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే దోస్ హూ ఆర్ అండర్ ది లా ఈజ్ ఇన్ కర్స్ అంటారు. వాక్యం చెప్తుందమ్మా. కొంచెం నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ వాక్యం చదివినప్పుడు. చాలాసార్లు స్టార్టింగ్లో బైబిల్ చదివినప్పుడు
దోస్ హూ ఆర్ అండర్ ది లా ఈజ్ అండర్ కర్స్ అంటాడు. ధర్మశాస్త్రము కింద ఉన్నవాడు శాపగ్రస్తుడు అంటాడు. ఎలా శాపగ్రస్తుడు? ధర్మశాస్త్రము దేవుడిచ్చాడు కదా, ధర్మశాస్త్రము దేవుడిస్తే దాన్ని పాటించేవాడు ఎందుకు శాపగ్రస్తుడు అని ఆలోచించినప్పుడు చాలాసార్లు స్టార్టింగ్లో బైబిల్ చదివినప్పుడు అర్థమయ్యేది కాదు. ఎందుకు శాపగ్రస్తుడు అంటే ధర్మశాస్త్రము దేవుడు ఒక 10 ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. మనకు తెలుసు కదా 10 ఆజ్ఞలు. ఇప్పుడు చెప్పాను నేను, ఒక టైం ఎక్కువైపోతుంది. ఆ 10 ఆజ్ఞలు నేను చెప్పాను. 10 ఆజ్ఞల్లో ఎందుకు అని శాపగ్రస్తుడు? ఆ 10 ఆజ్ఞల్లో ఇఫ్ యు ఫాలో 9 and if you fall in 1 still you are under curse. 10 ఉన్నాయి కదా, ఎక్కడ 9 చేసిన 90% ఈజ్ నాట్ ఓకే విత్ ది గాడ్. అర్థమైందమ్మా? 90% నేను చేస్తున్న ప్రభా, 9 ఆజ్ఞల్లో కరెక్ట్గా అన్నావు. ఒక్క విషయం, చిన్న అబద్ధాలు ఆడతా ప్రభా, చిన్నవి పుసుకుని అడిగాను, నువ్వు డబ్బులు అడిగాను అనుకో, లేవంటే ఉన్నాయంటే ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు లేవంటే పోలే, చిన్న అబద్ధం ఆడతాను ప్రభా. ఈ ఒక్క విషయంలో తప్ప ఏ విషయంలో పడిపోను, ఈ ఒక్క విషయంలో గొప్ప పడిపోయినట్టు దేవుడు అంటాడు. నువ్వు ఒక్క విషయంలో పడిపోతే అన్ని విషయాల్లో పడిపోయినట్టేనట. అందుకంటే దోస్ అండర్ లా ఈజ్ అండర్ కర్స్ అంటారు. ధర్మశాస్త్రములో ఉన్నవాడు దానికి శాపగ్రస్తుడు. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రంలో ఏది నెరవేర్చకపోయినా కూడా అదే వాక్యము రోమలు అంటున్నాడు ఏమంటే, ధర్మశాస్త్రం వల్ల ఏ మనుషులు కూడా నీతిగా మలచబడలేకపోయినారు. కాబట్టి అందుకు పాప శరీరాకారములో యేసయ్యను పంపించాడు. ఎందుకంటే పాపమునకు శిక్ష విధించడానికి. ఎందుకంటే సబ్స్టిట్యూట్ అంటడా అనుందమ్మా, పాప శరీరాకారము ధరించుకొని పాపమునకు శిక్ష విధించెను. హల్లెలూయా, గాడ్ కేమ్ యాజ్ ఎ సబ్స్టిట్యూట్. తెలుసా అమ్మా? గాడ్ కేమ్ యాజ్ ఎ సబ్స్టిట్యూట్ టు సాక్రిఫైస్ ఫర్ యువర్ సిన్స్ అండ్ మై సిన్స్. నీ పాపం నా పాపముల కొరకు ఆయన మనకు మారుగా. ఇంకోటి బలి ఇచ్చేదంటే కూడా పిల్లరా, బలి గురించి మాట్లాడినప్పుడు బలి ఇచ్చే ఏదైతే గొర్రె ఉంటుందో అది ప్రత్యేకమైనది ఉండాలంట. ఎలా ఉండాలి తెలుసా అమ్మ? బలి ఇచ్చే గొర్రె ఒకసారి పెద్ద పత్రిక 1వ అధ్యాయం 19 కొన్ని రెఫరెన్స్లు ఇస్తాను, ఎందుకంటే తెలియాలి కాబట్టి కొన్ని రెఫరెన్స్లు ఇస్తాను. ఒకసారి 1 పేతురు 1వ అధ్యాయం 19 వచనం ఏమంటున్నామా? యేసయ్య అమూల్యమైన బాగుంటుంది. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము, నిష్కలంకము, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిమని మీరెరుగుదురు కదా. తెలుసా అమ్మ? యేసు స్వరక్త మెచ్చి సంఘమును కొనెను. హల్లెలూయా. చాలాసార్లు సంఘానికి విలువ తెలియదు, ఏదో ఉత్తంగా ఆపనంగా వచ్చా, ఆపనంగా నువ్వు రాలేదు. యేసయ్య తన ప్రశస్తమైన రక్తము, అమూల్యమైన రక్తము, పాపము లేని రక్తము, పరిశుద్ధమైన రక్తము ఆ సిలువలో చిందిస్తే కానీ నీవు నేను సంఘముగా పరిశుద్ధులుగా ఆయన సన్నిధిలో ఈరోజు ఆరాధిస్తున్నాము. ఈ బికేమ్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ us. He became a substitute for us. అందుకే యోహాను అంటున్నాడు, లోకము స్థితి చెప్తున్నాడు, యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం చెప్తున్నాడు. ఆయన ఊరికినే రాలేదు, ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు, నీ నా పాపమును మోసుకెళ్ళడానికి వచ్చాడు. He came as a lamb. జాగ్రత్త సుమే, రెండోసారి వచ్చేటప్పుడు గొర్రెపిల్ల రక్కరాడు, కోదమ సింహం లెక్కుతాడు, చీర్చి చెండాడతాడు. ఇప్పుడే గొర్రె పిల్లలకి వచ్చాడు ఆయన. ఇంకా నెక్స్ట్ ఏమో యూదా గోత్రపు సింహములా వస్తాడు.
ఇంత సాఫ్ట్గా వస్తాడు అనుకోకు. ఈరోజు దేవుడు నీ కొరకు రక్తం చిందించినప్పుడు ఈజ్ వెరీ సాఫ్ట్, బట్ హీ విల్ బి వెరీ హార్ష్ వెన్ హీ కమ్స్ సెకండ్ టైం. హీ విల్ నాట్ స్పే యూ. ఎబ్రిల్ అంటాడు కదా, దేవుడు అతను రివీల్ చేస్తున్నాడు అంటే కదా, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మన ఎదుట ఉంటే మనము ఆ ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఏం చేస్తాం? నిర్లక్ష్యం చేస్తే గాడ్ విల్ నాట్ స్పేర్ us. ఎబ్రిలో అంటారు, ఇఫ్ యూ డోంట్ కేర్ దెన్ యూ విల్ బీ నెట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. దేవుని వాక్యం మీద గొర్రె పిల్లగా వస్తున్నాడు, ఆయన సబ్స్టిట్యూట్గా వస్తున్నాడు. ఇప్పుడు నా టైం తక్కువ ఉంది కాబట్టి ఐ విల్ గో ఇన్ టు థర్డ్, ఎందుకంటే నేను ముగిచ్చేస్తున్న టైం. మూడో విషయం పిల్లరా, మనం లేవీలో అర్థం చూసినప్పుడు అక్కడ పాపం చేసిన వాడు గొర్రెపిల్లని తీసుకొస్తాడు కదా. గొర్రెపిల్లని తీసుకొచ్చి ఏం చేస్తాడమ్మా? చేతులు దానిపైనుంచి మన పాపం అంతా గొర్రెపిల్ల మీద ట్రాన్స్ఫర్ చేసి ఆ గొర్రెపిల్ల రక్తం చిందించి ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా మన పరిశుద్ధులం అవుతుంది. అంతే కదా కాన్సెప్ట్. ఇది బలిచ్చే సిద్ధం. కానీ ఇక్కడ యోహాను ఒక గొప్ప సత్యం చెప్తాడు. ఏం సత్యం చెప్తాడంటే, అలా చేయాలి, పాపం చేసిన ప్రతి వాడు చేయవలసిన పని అది. కానీ వచనంలో ఏమంటే, మన వచనం ఏమంటుందమ్మా? మన వాక్య బాగా వచనం, మర్నాడు యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు. ఎవరిదినైనా? ఉత్త గొర్రెపిల్ల కాదు, లోక పాపమును మోసుకొని పోవు. ఎవరిది గొర్రెపిల్ల? దేవుని గొర్రెపిల్ల. పాపం ఎవరు చేశారు? పాపం మనం చేశాము. గొర్రెపిల్ల ఎవరు తీసుకెళ్ళాలి? మనం తీసుకెళ్ళాలి. గొర్రెపిల్ల మనం తీసుకెళ్తారు. కానీ తండ్రి వేస్తున్నాడు, తండ్రి యొక్క ప్రేమ అని చెప్పి, గాడ్ ఈస్ లవింగ్ సో మచ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాబట్టి తన ప్రియ కుమారుని ఈ లోకంలోకి పంపాడు కాబట్టి ఆయన గొర్రెపిల్లగా యేసు ప్రభుని పంపిస్తున్నాడు. మనం తీసుకెళ్సిన గొర్రెపిల్లను ఆయనే ప్రొవైడ్ చేస్తున్నాడు. ఎలాగైతే అబ్రహాముకు ఆ కొండ మీద అన్నాడు, అప్పుడు ఇస్సాకు అడిగాడంటే అబ్రహాము, తండ్రి కట్టెలు ఉన్నాయి, తండ్రి మంట ఉంది, తండ్రి కత్తి ఉంది, గొర్రె పిల్ల ఏంటంటే గాడ్ విల్ ప్రొవైడ్. దేవుడే సమకూర్చును, దేవుడే చూచుకోను. అందుకే ఈ పాప విషయంలో నీవు నేను చేయవలసిన పరిష్కారము గాడ్ ఈస్ టేకింగ్ కేర్, గాడ్ విల్ టేక్ కేర్. దేవుడే గొర్రె పిల్లను పంపిస్తున్నాడు. దేవుని గొర్రె పిల్ల, అది నీ నా గొర్రె పిల్ల కాదు, ఇట్స్ గాడ్స్ ల్యాంబ్. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరి పాపాలు వెళ్ళిపోయినట్టు దాని మీదకి, చెప్పులోని గ్యారంటీ లేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నేను తీసుకెళ్చిన గొర్రె పిల్లను, నేను పాపముకు నేను చేసిన పరిహారాన్ని దేవుడు ఎంత ప్రేమించాడంటే ఆయనే ఒక గొర్రె పిల్లను, ఒక శరీరమును సిద్ధపరిచి ఆయన పాపమునకు శిక్ష ఇవ్వడానికి పంపుతున్నాడు. అది దేవుని గొర్రె పిల్ల. చాలాసార్లు అనుకుంటే ఈజీగా అనుకుంటుంటే, అబ్బా ఎంత ఈజీగా ఉంటుంది. My sins and God's lamb. What a wonderful thing kadamma. My sins and God is paying for that. యేసు అంటే కదా, స్వరక్తం ఇచ్చి సంఘములు అనంటే ఈరోజు నేను చేయాల్సిన పనిని ఏమంటారు బిడ్డరా, దేవుడు చేస్తున్నాడు. దేవుడే గొర్రె పిల్లను పంపిస్తున్నాడు. ఈరోజు చాలాసార్లు దేవుడే గొర్రె పిల్లను పంపించి ఆ గొర్రె పిల్ల రక్తం చిందించి యేసు రక్తము ప్రతి పాపము కడుగును అని అతి గొప్ప వాగ్దానం ఇస్తే కూడా ఈరోజు కడుక్కోవడానికి ఎంత ఇబ్బంది అంటే, పేతురులాగా ప్రభా నువ్వు ఎప్పుడు నన్ను కడగొద్దు, ఐఎమ్ హ్యాపీ విత్ మై సిన్స్, ఐఎమ్ హ్యాపీ. ఈరోజు యేసే కడగడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఈరోజు కడుక్కోవడానికి సిద్ధంగా లేవు. ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము మన మీదికి ప్రోక్షించుకోవడానికి సిద్ధంగా లేని స్థితిలో ఉన్నాము. నచ్చిన నచ్చకున్న సత్యం ఇదే. దేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్ లవ్ దిస్ వరల్డ్ సో మచ్. ఎంత ప్రేమించాడంటే అంటున్నాడు, ఆయన కుమారుని గొర్రెపిల్లగా నీ నా పాపములు మోసుకెళ్ళడానికి, దానికి పరిహారం చెందించడానికి ఆయనే పంపిస్తున్నాడమ్మా. ఇంతకంటే గొప్ప దేవుడు ఎవరు ఉంటారు? ఎంతకంటే గొప్ప దేవుడు
వారు ఉంటారు. దేవుడు ఈరోజు నిజంగా అంటాడు కదా, దేవుని గొర్రెపిల్ల అంటాడు. నాకు ఆ మాట చదివినప్పుడు అనిపించింది, సో టచ్ ఏంటంటే, గాడ్స్ ల్యాంబ్ ఈజ్ సెండింగ్ హిస్ ల్యాంబ్ టు టేక్ అవే మై సిన్. ఎట్లుంటుందమ్మా? ఒక హోటల్లో పోయి బాగా కడుపు నిండా బిర్యానీ, చికెన్ ఫ్రై అన్నీ కనిపించినాయి, అన్నీ బాగా తినేసి వచ్చి పిల్లలు అనగడితే ఎంత సంతోషం, తిన్నదానికంటే సంతోషం ఉంటుండొచ్చు కదా, తిన్నదానికంటే సంతోషం ఉంటుండొచ్చు. కానీ యేసయ్య నీ పాపంలో కొరకు సిలువలో అంత ప్రాయశ్చిత్తాన్ని చెల్లిస్తే యూ డోంట్ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ హ్యాపీనెస్. Shame on us. God is sending His Lamb to take away our sin. It's a wonderful thing. ఎందుకంటే ఏం చేస్తాడమ్మా దేవుడు నన్ను ఆ మహిమలో ఉండడానికి, దేవుని సన్నిధి రావడానికి ఇష్టపడము, దేవుని బలలో చేయవు, బ్యాప్టిస్టుల్లో ఎన్ని వాక్యాలు చెప్పినా ఎన్ని చేసినా ఆయన మోసుకోవడానికి సిద్ధంగా ఉందా? మారడానికి సిద్ధం లేని స్థితిలో వచ్చిన దేవుడు అందుకే మాట ఇస్తున్నాడు. అక్కడ ఉన్న వారందరితో చెప్తున్నాడు యోహాను, ఇక్కడికి ఉన్న వారందరితో, నీతో నాతో కూడా, ఈవెన్ ఐ హోల్డ్ సమ్ సిన్స్. ఐ డోంట్ సే దట్ ఐ డోంట్ హ్యావ్, ఐ హోల్డ్ సమ్ సిన్స్. గాడ్ సేస్ అందరితో మాట్లాడుతుండు. నీ పాపములు మోసుకోవడానికి వచ్చాడు. ఈరోజు నువ్వు ఆ బగ్గించుకోవడానికి, ఆ భారము విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడే కొనే పిల్లలు పంపించాడు. ఒక వచనం ముగిస్తున్న సమయం అయిపోయింది. ఒక వచనము కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఒక వచనము, తండ్రి ఏం చేసి ఆయన కృపను ఒకసారి, ఆయన కృపను చూసి ఏమంటున్నాను, అదేమనగా ఏమంటుండమ్మా, దేవుని యొక్క గ్రేస్, దేవుని యొక్క కృప, అదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక నా పాపములు దేవుడు నా మీద మోపట్లేదు. ఏమంటాడు, నా పాపములు, ఎస్ ఐ హావ్ సిన్డ్, నేను చాలా పాపాలు చేశాను, నేను పాపాత్మునే, కానీ నా పాపాలన్నీ కూడా నా మీద దేవుడు వేయట్లేదు. ఏమంటాడు చూడు, క్రీస్తునందు ఏ గొర్రె పిల్లనైతే పంపించాడో, ఏ గొర్రె పిల్లైతే సబ్స్టిట్యూట్ వచ్చిందో, క్రీస్తునందు లోకమును తనతో తానే సమాధానపరుచుకున్నాడు. చాలు అదే, నా పాపములు నా మీద మోపక క్రీస్తునందు లోకమును, ఎందుకు లోకాన్ని పాపాన్ని కదా, లోకమును తనతో తానే సమాధానపరుచుకున్నాం. ఎట్లా అంటే 20 కోట్ల చెప్తారు చూడన్నా వచ్చిన ఎట్లా ముగించేసుకున్నాం. ఎందుకనగా మనమాయన మందు దేవుని నీతి అగునట్లు, అంతేనా? మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. హల్లెలూయా! పాపమెరిగిన యేసును పాపముగా చేశాడటమ్మా. నీవు నేను ఆయన నీతిని ధరించుకో. పరలోకం వెళ్ళినప్పుడు పిల్లల దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు నువ్వు కనబడవు, నీ పాపం నీ పాపానికి పరిహారం సిలువలో చేశాడు కాబట్టి నువ్వు తండ్రి ఎదురు నిలబడ్డప్పుడు యేసు రక్తము నీ కవచం కనబడుతుంది. కమ్ సన్, కమ్ ఇన్ టు మై గ్లోరీ. ఆ నిత్య నివాసము నీ కొరకు సిద్ధపడిన నిత్య నివాసంలో ప్రవేశించమంటాడు. ఎందుకంటే యేసు రక్తం నువ్వు ఎప్పుడైతే కడుక్కోవడానికి సిద్ధంగా ఉంటావు, ఎప్పుడైతే గొర్రెపిల్ల మీద నీ పాపములు వేయడానికి నువ్వు సిద్ధంగా ఉంటావో అందించాడు. అప్పుడు యేసు తండ్రి ఎదుట నిలబడ్డప్పుడు గాడ్ విల్ సీ ది బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తంను మాత్రమే చూస్తాడు. ఆ రక్తం చూసిన యేసే అంటాడు ఏమంటే ఒక మాట అంటాడు, ఎవడైతే క్రీస్తులో ఉంటాడో వాడు తీర్పులోకి రాక నిత్యత్వంలో ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించడానికి దేవుని గొర్రెపిల్ల రక్తము ద్వారా దేవుని యొక్క నిత్య శ్వాసం పొందుకోవడానికి దేవుడు తన కృపా సహాయం అందరికీ ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పర్లోకతో ఉండి నీకు వేలాదిస్తుంటావు. నేను చక్కని మాటలు ఇచ్చావు నాయన. ఇదిగో నాయన లోక పాపం తీసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చావు నాయన. మాలో ఏ ప్రత్యేకత లేదు, మాలో ఏం మంచితనం లేదు, మా పాప విషయంలో మేము ఏ శ్రద్ధ లేదు. కానీ నాయన నువ్వు కృప కలిగిన దేవుడు నాయన. మాకు మారుగా యేసయ్యను పంపించావు, పాపం ఎరిగిన ఆయన పాపముగా చేశావు, నీ నీతిని మాకు ఇచ్చావు. ఆ నీతిని ధరించుకుని రాజ్యంలో ప్రవేశించాలి లాగున నేను సహాయం చేయండి. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలవంతం వాక్యం నేను వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.